లాస్ట్ మంత్ ఒక 6 months బేబీని తీసుకొచ్చారు. కంప్లైంట్ ఏంటంటే మలబద్ధకం, అంటే కాన్స్టిపేషన్. బేబీ మోషన్ ఫ్రీగా వెళ్ళట్లేదు, మోషన్ కి వెళ్ళేటప్పుడు ముక్కుతుంది, ఇబ్బంది పడుతుంది, ఏడుస్తుంది. సో జనరల్ గా ఒక 6 months బేబీ అట్లా కాన్స్టిపేషన్ తో వచ్చినప్పుడు కామన్ గా అందరూ అడిగే క్వశ్చన్స్ ఏంటి? తల్లిపాలు ఇస్తున్నారా, లేకపోతే ఫార్ములా ఫీడ్ ఇస్తున్నారా, ఏమైనా ఫుడ్ స్టార్ట్ చేశారా రీసెంట్ గా? ఎందుకంటే తల్లిపాల మీద యూజువల్ గా కాన్స్టిపేషన్ ఎక్స్పెక్ట్ చేయము, ఫార్ములా మిల్క్ మీద యూజువల్ కాన్స్టిపేషన్ ఉంటుంది. సో అందరూ ఇక్కడ వరకు అడుగుతారు. ఆ తర్వాత మోషన్ ఫ్రీ కావడానికి కొన్ని సిరప్ లైవ్ రాసి పంపిస్తూ ఉంటారు. సో అలా ఈ చైల్డ్ చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, అందరూ మోషన్ ఫ్రీ అవడానికి మెడిసిన్ అది మార్చి రాయడం జరిగింది. ఫైనల్ గా ఎవరో ఒకరు మీరు ఒకసారి సర్వ్ చూపించండి నా దగ్గర పంపించారు. సో నేను యాజ్ ఎ రొటీన్ ఎప్పుడైతే ఒక బేబీకి ఈ మలబద్ధకం లేదా కాన్స్టిపేషన్ ఉంటుందో, ఈ డైటరీ హిస్టరీ అంటే తనకి ఏమి ఇస్తున్నారు అనే హిస్టరీతో పాటు నేను ఎప్పుడు డైపర్ ఓపెన్ చేసి మోషన్ కి వెళ్ళే దారి ఎలా ఉందో అని చెప్పి చూస్తాను. ఆ తర్వాత వెన్నుపూస స్పైన్ అనేది ఎలా ఉందో చూస్తాను. ఈ 2 విషయాలు ఎక్స్ట్రా చూస్తాను. సో ఈ బేబీకి డైపర్ ఓపెన్ చేసి చూస్తే ఈ యానల్ ఓపెనింగ్ అంటే మోషన్ కి వెళ్ళే దారి ఏదైతే ఉందో అది ఉండాల్సిన చోట లేకుండా చాలా ముందరికి ఉంది, అంటే ఒక అబ్నార్మల్ పొజిషన్ లో ఉంది. దీన్ని మనం యాంటీరియర్ ఎకోపిక్ ఏనస్ అంటాం. సో దాని వల్ల ఏమైతుందంటే బేబీకి సివియర్ కాన్స్టిపేషన్ ఉంది. ఈ విషయం ఎవరు గమనించకుండా అందరూ బేబీకి మోషన్ ఫ్రీ అవడానికి మెడిసిన్ రాస్తూనే వచ్చారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మోషన్ కి వెళ్ళే దారి అబ్నార్మల్ పొజిషన్ లో ఉందో దాన్ని సరి చేయనంత వరకు మీరు ఎన్ని సిరప్స్ రాసినా ఈ మోషన్ కి వెళ్ళే ఇబ్బంది అనేది సరి అవ్వదు. సో దానికి ఆపరేషన్ చేసి సరి చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా సెట్ అవుతాయి. మరేంటి సార్ 6 months వరకు ఎవరు చూడలేదా అంటే, యాక్చువల్ గా బేబీ పుట్టినప్పుడు లేకపోతే బేబీ ఫాలో అప్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒకసారి చూడాలి. అది మిస్ అయిపోయింది. మరి పేరెంట్స్ ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఫస్ట్ 6 months లో అంటే, ఫస్ట్ 6 months లో మోషన్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది. సో లిక్విడ్ రూపంలో ఉన్నప్పుడు బేబీ ఈజీగా పాస్ చేసేసి, ఎప్పుడైతే వాడు ఫార్ములా ఫీడ్ లేకపోతే ఎప్పుడైతే సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తారో అప్పుడు మోషన్ హార్డ్ గా అయిపోతుంది. అది పాస్ చేయడం కష్టం. అప్పుడు బేబీ ఎక్కువ ముక్కడము, ఏడటము ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అప్పుడు పేరెంట్స్ డౌట్ వస్తుంది, ఏదో డిఫరెంట్ గా ఉంది అని చెప్పి అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకొస్తారు. సో అలా పేరెంట్స్ మిస్ చేశారు, అలా డాక్టర్స్ మిస్ చేశారు. సో ఆ బేబీ 6 months కి మన దగ్గరకు వచ్చింది. సో ఆ టైంలో మళ్ళీ దాన్ని ఆపరేషన్ చేసి మనం సరి చేసుకుంటాం. ఐడియల్ గా అయితే మనం ముందే తెలుసుంటే 3 to 4 months ఆ ఏజ్ గ్రూప్ లో చేసేసేవాళ్ళు. సో పైగా మనకు ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే సింగిల్ స్టేజ్ లో చేయకుండా 2 stages లో చేయాల్సి వస్తుంది. అది కూడా ఒక డిసడ్వాంటేజ్. సో అందుకే ఎప్పుడన్నా బేబీ మోషన్ వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఏడటం కానీ మోషన్ ఫ్రీగా వెళ్ళట్లేదని కంప్లైంట్ ఉన్నప్పుడు కేవలం మనం ఈ మోషన్ కి ఫ్రీగా వెళ్ళడానికి సిరప్స్ రాయకుండా ఒకసారి మోషన్ కి వెళ్ళే దారి కూడా కరెక్ట్ ఉందా లేదా అని చూస్తూ ఉండాలి. అలా చూసినప్పుడు మనకు వెంటనే డయాగ్నోసిస్ అనేది తెలిసిపోతుంది. సో చెడ్డీ బండి క్యాంపెయిన్ లో ఈ డైపర్ లో ఉన్న వ్యాధుల్ని మనం గుర్తించే ప్రయత్నం చేయాలి అనేది నా థీమ్. అందులో భాగంగా ఇట్లాంటి డిసీజెస్ కూడా మనం గుర్తించవచ్చు.